సెంట్రల్ సిలబస్లో 10వ తరగతి 12వ తరగతిలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 98% 96%లతో ఉత్తీర్ణతను సాధించారు. జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల పరిధిలో నిర్వహించిన పరీక్షల్లో 10వ తరగతిలో 1370 మంది, 12వ తరగతిలో 412 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని కొత్తూరు పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి ధాత్రి అనే విద్యార్థిని స్కూల్ ప్రథమ స్థానంలో ప్రతిభ చూపారు. ఇక ఇంటర్మీడియట్లో హనుష్ విద్యాలయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించినట్లుగా పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ప్రధానమంత్రి నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమం తమకు ఉపకరించిందని పేర్కొన్నారు. బోధనా సమయంలోనే యూత్ పార్లమెంట్కు ఎంపికై ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ భవనాన్ని సందర్శించి మంత్రిత్వ శాఖ నుంచి మెమంటోను 12వ తరగతిలో ప్రతిభ చూపిన హనీష్ మాట్లాడుతూ విద్యాబోధనతో పాటుగా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తాము అనేక అంశాల్లో అవగాహన ఏర్పరచుకున్నట్లుగా తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ మాక్లై ద్వారా అందిస్తారు. సెంట్రల్ సిలబస్ ను బోధించే పిఎం శ్రీ విద్యాలయంలో ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. దాదాపుగా ఇటు కళాశాల విభాగంలోనూ ఇటు హై స్కూల్ విభాగంలోనూ ఆసక్తికరమైన మార్కులతో పాటు పూర్తి పర్సంటేజ్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ కళాశాలలో ఇక్కడ మనకు విద్యార్థులు మనతో ఉన్నారు. ఇక్కడ సెకండ్ ఇయర్ ఈ కళాశాలకు టాపర్ గా మొదటి స్థానం కళాశాల మొదటి స్థానం సాధించిన విద్యార్థి మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు పరీక్షలకు ఎలా సిద్ధమయ్యారు, ఎలా మార్కులు సాధించడానికి మీకు ఏమి దోహదం చేసినాయి? ఇటు పరీక్షపై చర్చ అయితేనేమి, యూత్ పార్లమెంట్ ఇలాంటి కరిక్యులర్ యాక్టివిటీస్ అయితేనేమి, ఉపాధ్యాయులు తీసుకున్న ప్రత్యేక కార్యక్రమాలు అయితేనేమి ఎలా మీకు దోహదం చేసినాయి? సార్, ఇక్కడ టీచర్స్ అందరూ చాలా సపోర్టివ్ గా ఉంటారు సార్. చాలా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతారు. సబ్జెక్ట్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళందరూ ప్రోత్సాహం వల్ల నేను స్కూల్ టాపర్ అయ్యాను. ఇంకా మా స్కూల్లో కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ అవర్ స్కూల్ దర్ ఇస్ a program called Youth Parliament. Every year 5 schools from the region will be selected. Our school was being selected consecutively for 3 years now. We won consecutively 2 regionals and 1 zonal. Last year I was selected for the trip to go to Delhi's parliament. I went there and I received a medal from Kiran Rijiju sir, Minister of Parliamentary Affairs. Not only youth parliament, there will be so many co-curricular activities and sports activities in our school. Every year some students will go on sports activities to various schools and win some medals. Even our teachers are very supportive. నా పేరు దీపిక. నేను కేంద్ర విద్యాలయ నెల్లూరులో దాదాపు 11 years గా చదువుతున్నాను. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ లో 384 మార్క్స్ వచ్చాయి. That is because of our teachers support and my parents and also honorable principal sir Sri Shankaraya sir. Without their hard work and support, I wouldn't have scored this many marks in CBSE board exams. And they have supported us in many ways by conducting the extra classes and giving us some materials to study and etc. Apart from studies, our school also conducts co-curricular activities for not only students but also teachers. So in many ways, I am proud to be a KVN the school has given us many opportunities not only in education but also in other activities. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కేంద్రీయ విద్యాలయంలో ఒక ప్రతిష్టాత్మకమైన 10వ తరగతి ఉత్తీర్ణత అనేది ఈరోజు తన్వి ఈ స్కూల్ సెకండ్ స్థానాన్ని సాధించారు. ఇక్కడ చెప్పండి, ఈరోజు ఎలా మీరు విద్యా బోధన ఎలా సాగింది, ఎలా సిబిఎస్ సిలబస్ లో మీరు ఎలా బోధన చేశారు, ఏ ఉపాధ్యాయులు అయితేనేవి, కరిక్యులర్ యాక్టివిటీస్ అయితేనేవి, పరీక్షా పే చర్చ అయితేనేవి ఎలా మీకు ఉపయోగపడింది? నా పేరు తన్వి. నేను కేంద్రీయ విద్యాలయ నెల్లూరులో చదువుకుంటున్నాను. నా 10వ తరగతి ఎగ్జామ్స్ లో నాకు 453 మార్క్స్ వచ్చాయి 500 కి. ఇంకా మా స్కూల్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్. ఇంకా వాళ్ళు మాకు చాలా సపోర్ట్ ఇస్తారు. పైగా వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ స్కూల్ రీజనల్ ఆఫీస్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చే మాకు మెటీరియల్స్ కానివ్వండి, శాంపిల్ పేపర్స్ కానివ్వండి, అవి చాలా హెల్ప్ఫుల్. ఇంకా మా ప్రిన్సిపల్ సార్ శ్రీ శంకరయ్య సార్ చాలా సపోర్ట్ ఇస్తారు. మా టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి చాలా సపోర్ట్ ఇస్తారు, ఎంకరేజ్మెంట్ సపోర్ట్. సో వాళ్ళ సపోర్ట్ వల్ల ఇవాళ ఈ స్టేజ్ లో ఉంటున్నందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇంకా సిబిఎస్ఈ విషయానికి వచ్చేస్తే యాక్చువల్లీ మా స్కూల్ టీచింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గెట్ ఎ నైస్ స్కోర్ ఇన్ సిబిఎస్ఈ. సో చాలా బెస్ట్. ఒకవేళ మీరు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఒకవేళ మీరు నిజంగా ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటే కేవీ ఇస్ ఫర్ యూ. సో దట్స్ వాట్ ఆల్ ఐ కెన్ సే. హై స్కూల్ బోధన అయితేనేమి, ఇటు కళాశాలకు సంబంధించి +2, 11th క్లాస్ 12th క్లాస్ సంబంధించి సిబిఎస్ఈ విధానంలో అయితే
విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను మీరు సులభంగా ఆ ప్రవేశ పరీక్షలు ఎదుర్కొని సామర్థ్యం వీరికి ఏర్పడుతుందన్న అభిప్రాయం విద్యార్థులు వ్యక్తం చేశారు. కెమెరా